హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంలో వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో వచ్చేసరికి భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి టాప్ పొజిషన్లో ఉందా, టాప్ పొజిషన్ సెకండ్ పొజిషన్కి ఎంత తేడా ఉంది, అదేవిధంగా వరుస విజయాలతో ఉన్న బంగ్లాదేశ్ ఈ ఓటమితో ఏ స్థానంలోకి పడిపోయిందన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చెన్నై చెపాక్ వేదిక తొలి టెస్ట్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ పైన మన టీమిండియా 280 పరుగుల భారీ తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విజయంలో వచ్చేసరికి మన టీమిండియా సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా. అయితే విజయంతోనైతే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా అయితే ఇప్పటికే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. అయితే విజయంతోనైతే టీమిండియా టాప్ పొజిషన్ అయితే మరింత పటిష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఇప్పటి వరకు 2023 నుంచి 2025 వరకు మన WTC టేబుల్లో చూసుకుంటే ప్రజెంట్ మన గెలుపు శాతం చూసుకుంటే 71.67గా ఉండడం జరిగింది. టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో ఉన్న జట్టుకు అదేవిధంగా టీమిండియాకి మధ్య మాత్రమే 9.7 తేడా అయితే ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా 62.5 అయితే ఉండడం జరిగింది. దాదాపు 9 చేంజ్ డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. మన టీమిండియా WTC ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఇంకా 9 మ్యాచ్లో మన టీమిండియా వచ్చేసరికి 4 విజయాలు సాధిస్తే WTC ఫైనల్ బెర్త్ అయితే దాదాపు 100% అయితే కన్ఫామ్ అయిపోతున్నాయి. 4 విజయాలు సాధిస్తేనే, లేకపోతే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి వస్తుంది. టీమిండియా ప్రజెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈజీగా WTC ఫైనల్ చేరే అవకాశం అయితే చాలా మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో ఒక టెస్ట్ ఉండగా అదేవిధంగా న్యూజిలాండ్తో 3 టెస్టులతో పాటు మన టీమిండియా వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడనుంది. ఓవరాల్గా చూసుకుంటే 9 టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 4 గెలిస్తే చాలు WTC ఫైనల్కి అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. టీమిండియా ముందు మాత్రమైతే ఈ సవాల్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్ పైన టెస్ట్ సిరీస్ని క్లీన్ చేసిన మన బంగ్లాదేశ్ మాత్రమైతే టీమిండియా చేతిలో ఘోర పరాజయం అయితే చూసిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత పాయింట్ టేబుల్లో చూసుకుంటే 4th పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వచ్చేసరికి భారత్ చేతిలో ఘోర ఓటమి చూడడంతోనే బంగ్లాదేశ్ 6.5 గెలుపు శాతం పడిపోవడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి 6th పొజిషన్స్ అయితే పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్కి వచ్చేసరికి 39.29 విన్నింగ్ శాతం అయితే ఉండడం జరిగింది. భారీ తేడాతో ఓడిపోవడంతోనే మన బంగ్లాదేశ్ వచ్చేసరికి 4th పొజిషన్ నుంచి అయితే 6th పొజిషన్కి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్కు WTC ఫైనల్ చేరే అవకాశాలు అంటే చాలా తక్కువగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ఏ జట్లు కన్ఫర్మ్ చేసుకోబోతున్నాయని అయితే మరి ఇంకా 2 monthsలో అయితే మనకు క్లారిటీ రాబోతుంది. నవంబర్ డిసెంబర్ నెలలో అయితే దాదాపు అన్ని టెస్ట్ సిరీస్లు అయితే దాదాపు దగ్గర పడుతున్నాయి. అప్పుడైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది WTC ఫైనల్లో ఏ జట్లు చేరుతాయి అన్నది. అయితే మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తోని 2వ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి అయితే సెకండ్ టెస్ట్ అయితే మొదలుగానుంది కాన్పూర్ వేదికగా. మరి చూడాలి సెకండ్ టెస్ట్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే డే బై డే వీడియోలో అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.